హే గైస్, ప్రీవియస్ వీడియోలో ఓఆర్ఎం క్వెరీస్ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో జాంగో మిడిల్వేర్ అంటే ఏమిటో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మిడిల్వేర్ అంటే ఏమిటి? జాంగోలో మిడిల్వేర్ అంటే మనకి రిక్వెస్ట్ సర్వర్కి రీచ్ అవ్వగానే అండ్ రెస్పాన్స్ క్లయింట్కి పంపడానికి ముందు దాన్ని పాత్లో ఇంటర్సెప్ట్ చేసి మోడిఫై చేయడానికి, ప్రాసెస్ చేయడానికి లేదా వ్యాలిడేట్ చేయడానికి హెల్ప్ అయ్యేది. సింపుల్గా చెప్పాలంటే మిడిల్వేర్ అంటే రిక్వెస్ట్ రెస్పాన్స్ పైప్లైన్లో నడుస్తున్న ఫిల్టర్స్ ఆర్ లేయర్స్ లాగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, రిక్వెస్ట్ అథెంటికేషన్ చెక్ చేయడం, సెక్యూరిటీ హెడర్స్ యాడ్ చేయడం, యూజర్ యాక్టివిటీ లాగ్ చేయడం, క్యాచింగ్ ఇంప్లిమెంట్ చేయడం. జాంగోలో ఒక రిక్వెస్ట్ అనేది వ్యూకి రీచ్ అవగానే ఎక్కువ లేయర్స్ మిడిల్వేర్ ద్వారా వెళ్తుంది. ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ ఏమిటంటే ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ. ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ చెక్స్లో ఒక పాసింజర్ రిక్వెస్ట్ అనుకోండి, ప్లేన్లో కూర్చోవడానికి ముందు స్కానర్స్, చెక్కింగ్, కౌంటర్స్, ఇమ్మిగ్రేషన్ మొత్తం అన్ని సెక్యూరిటీ చెక్ చేసిన తర్వాతే ప్లేన్లో కూర్చోబెడతారు. అదే మిడిల్వేర్. సో సేమ్ కాన్సెప్ట్ అన్నమాట. సో ఇక్కడ ఈ డయాగ్రామ్ చూశారు కదా, క్లయింట్ అనేది ఒక రిక్వెస్ట్ అనేది పంపించాడు. ఈ క్లయింట్ అనేది రిక్వెస్ట్ పంపించేప్పుడు మిడిల్వేర్ అనేది కొన్ని ఫిల్టర్స్ చేస్తాం, లైక్ మాడిఫై చేయడం కానీ, ప్రాసెస్ చేయడం కానీ, లేదా వ్యాలిడేట్ చేయడం కానీ, ఇలాగా మిడిల్వేర్ అనేది పనిచేస్తుంది. ఒకవేళ అవి సాటిస్ఫై అవుతాయనే సర్వర్కి అనేది రిక్వెస్ట్ పంపుతుంది. ఆ రిక్వెస్ట్ పంపిన తర్వాత సర్వర్ అనేది రెస్పాన్స్ పంపుతుంది. రెస్పాన్స్లో కూడా పంపినప్పుడు మిడిల్వేర్ కూడా మాడిఫై కానీ, ఇంటర్సెప్ట్ కానీ, లేకపోతే వ్యాలిడేట్ కానీ చేస్తుంది. చేసిన తర్వాత మళ్ళీ క్లయింట్కి సెండ్ చేస్తుంది. ఇది మిడిల్వేర్. సో మనకి జాంగోలో ఆల్రెడీ బుల్టిన్ మిడిల్వేర్స్ ఉంటాయి. మోస్ట్ కామన్ మిడిల్వేర్స్ వచ్చేసి మీకు చూపిస్తాను కోడ్లో. ఇక్కడ ప్రాజెక్ట్లో settings.py ఉంటుంది కదా, అది ఓపెన్ చేస్తే ఇక్కడ మిడిల్వేర్స్ ఉంటాయి. ఇక్కడ సెక్యూరిటీ మిడిల్వేర్ ఉంది, సెషన్ మిడిల్వేర్ ఉంది. మొత్తం దీని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, సెక్యూరిటీ మిడిల్వేర్. ఇది ఏం చేస్తుందంటే సెక్యూరిటీ హెడర్స్ యాడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, HTTPS రీడైరెక్ట్ చేయడం, HSTS క్లిక్ జాకింగ్ ప్రొటెక్షన్. సో హ్యాకర్స్ అనేవాడు క్లిక్ జాకింగ్ అనేది టెక్నిక్ యూజ్ చేస్తే ఈ సెక్యూరిటీ మిడిల్వేర్ అనేది మన అప్లికేషన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. తర్వాత సెషన్ మిడిల్వేర్. సెషన్ మిడిల్వేర్ అనేది సెషన్స్ని మేనేజ్ చేస్తుంది. లాగిన్ యూజర్ ఇన్ఫో, టెంపరరీ డేటా స్టోర్ చేస్తుంది. పైథాన్ డిక్షనరీ లాగా రిక్వెస్ట్ డాట్ సెషన్ యూజ్ చేయొచ్చు. తర్వాత కామన్ మిడిల్వేర్. కామన్ మిడిల్వేర్ అంటే టాస్క్ హ్యాండిల్ చేస్తుంది. ఇది లైక్ URL రీరైటింగ్ కానీ, కంటెంట్ లెంత్ హెడర్స్ కానీ, 404 పేజ్ డిస్ప్లే చేయడం కానీ, అలాంటివి ఇది ఈ మిడిల్వేర్ అనేది హ్యాండిల్ చేస్తుంది. CSRF వ్యూ మిడిల్వేర్. CSRF అంటే క్రాస్ సైట్ రిక్వెస్ట్ ఫార్జరీ ప్రొటెక్షన్. పోస్ట్ రిక్వెస్ట్లో CSRF టోకెన్ చెక్ చేస్తుంది. ఫామ్స్ సెక్యూర్గా సబ్మిట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ప్రీవియస్ వీడియోస్లో మీకు CSRF టోకెన్ అనేది కంపల్సరీ అని చెప్పాను. ఒకవేళ మీకు ఈ CSRF వ్యూ మిడిల్వేర్ కొన్ని తెలియాలంటే ఒక్కసారి CSRF టోకెన్ ఫామ్స్ నుంచి తీసేసి ఒకసారి సబ్మిట్ నొక్కండి. అప్పుడు మీకు ఎర్రర్ అనేది చూపిస్తుంది. అథెంటికేషన్ మిడిల్వేర్. అథెంటికేషన్ మిడిల్వేర్ అంటే యూజర్ అథెంటికేషన్ ఇన్ఫో యాడ్ చేస్తుంది. రిక్వెస్ట్ డాట్ యూజర్ ఆబ్జెక్ట్లో లాగ్డ్ ఇన్ యూజర్ డీటెయిల్స్ ఉంటాయి. వ్యూలో సింపుల్గా ఇఫ్ రిక్వెస్ట్ డాట్ యూజర్ ఈజ్ అథెంటికేటెడ్ అనేది యూజ్ చేస్తే యూజర్ అనేవాడు అథెంటికేట్ అయ్యాలా లేదా అనేది మనం చెక్ చేసుకోవచ్చు ఈ మిడిల్వేర్తో, అథెంటికేషన్ మిడిల్వేర్తో. తర్వాత మెసేజ్ మిడిల్వేర్. మెసేజ్ మిడిల్వేర్ అంటే మెసేజ్ మిడిల్వేర్ అనేది మెసేజెస్ ఫ్రేమ్వర్క్ సపోర్ట్ చేస్తుంది. టెంపరరీ మెసేజెస్ డిస్ప్లే చేయడానికి యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత సక్సెస్ అనేది మెసేజ్ డిస్ప్లే చేయాలంటే ఈ మెసేజ్ మిడిల్వేర్ అనేది యూజ్ అవుతుంది. ఒకవేళ ఎర్రర్ మెసేజ్ కానీ, వార్నింగ్ మెసేజ్ కానీ ఇలాగా. తర్వాత ఎక్స్ ఫ్రేమ్ ఆప్షన్స్ మిడిల్వేర్. ఇది క్లిక్ జాకింగ్ ప్రొటెక్షన్ ఇస్తుంది. బ్రౌజర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది, సైట్ని ఐ ఫ్రేమ్లో లోడ్ చేయకూడదు అని. దీన్ని ఎలా యూజ్ చేస్తాం అంటే డినై ఆర్ సేమ్ ఆరిజిన్ ఆప్షన్తో కాన్ఫిగర్ చేయొచ్చు మనం. తర్వాత మనం కూడా ఒక కస్టమ్ మిడిల్వేర్ అనేది క్రియేట్ చేయొచ్చు అనమాట. బుల్టిన్ మిడిల్వేర్ చాలా టాస్క్స్ హ్యాండిల్ చేస్తాయి, కానీ మనకి కస్టమ్ లాజిక్ యాడ్ చేయాలి అంటే మనం ఓన్ మిడిల్వేర్ క్రియేట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్, యూజర్ రిక్వెస్ట్ టైం లాక్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్,
యూజర్ అనేవాడు ఏ పాత్‌కి వెళ్ళాడు, తర్వాత ఆ రెస్పాన్స్ ఏంటి అని తెలియడానికి మనం ఒక కస్టమ్ మిడిల్‌వేర్ అనేది చేయొచ్చనమాట. అది ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. సో, ఇవన్నీ క్లోజ్ చేస్తున్నాను. మీరు ఎప్పుడైనా సరే ఒక మిడిల్‌వేర్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక ఫైల్ అనేది క్రియేట్ చేయాలి. మిడిల్‌వేర్ డాట్ పై అని. ఎలా క్రియేట్ చేసిన తర్వాత మనకి లాజిక్ అనేది ఇక్కడ రాసుకోవచ్చు. ఫస్ట్ నేనేం చేయాలంటే యూజర్ రిక్వెస్ట్ అంటే యూజర్ ఏవైతే రిక్వెస్ట్ పంపుతున్నాడో, రిక్వెస్ట్ పంపిన టైము, పాత్ అవన్నీ నాకు కన్సోల్‌లో ప్రింట్ అవ్వాలి. సో, దానికి నేను లాజిక్ అనేది రాసుకుంటున్నాను. ఐ మీన్ ఫంక్షన్ అనేది రాసుకుంటున్నాను. సో, నేను ఇలాగా ఒక మిడిల్‌వేర్ అనేది రాసుకున్నాను. ఫస్ట్ ఇనిషియలైజేషన్ ఈ ఫంక్షన్ అనేది రాసుకున్నాను. ఇనిషియలైజేషన్ ఫంక్షన్ రాసుకున్న తర్వాత ఇక్కడ రెస్పాన్స్ అనేది నాకు ఏం కావాలి? కస్టమ్ మిడిల్‌వేర్ ఇనిషియలైజ్డ్. అంటే ఎప్పుడైతే ఈ మిడిల్‌వేర్‌కి వచ్చిందో అప్పుడు నాకు ఏం ప్రింట్ అవుతుంది? కస్టమ్ మిడిల్‌వేర్ అనేది ఇనిషియలైజ్ అయింది అని ప్రింట్ అవుతుంది. దాని తర్వాత కాల్, ఇన్‌కమింగ్ రిక్వెస్ట్ దాని యొక్క పాత్, తర్వాత టైమ్, తర్వాత రెస్పాన్స్ ఎప్పుడైతే వచ్చింది దాని యొక్క స్టేటస్ కోడ్, దాని యొక్క టైమ్. సో, ఇదంతా నేను ఒక లాజిక్ రాసుకున్నాను. ఇప్పుడు ఇది సెట్టింగ్ డాట్ పేలో మనం యాడ్ చేయాలి. ఇక్కడ ఉంది కదా! సెట్టింగ్స్ డాట్ పైలో ఇక్కడ మనం ఏం చేస్తామంటే మై యాప్ డాట్ మిడిల్‌వేర్ డాట్ ఇక్కడ మనం ఏదైతే ఈ క్లాస్ నేమ్ ఇస్తాం కదా! ఈ క్లాస్ నేమ్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. మిడిల్‌వేర్ అనేది మనకి ఇక్కడ ఇనిషియలైజ్ చేసాం. ఇప్పుడు సర్వర్ అనేది రీస్టార్ట్ చేద్దాం. సర్వర్ అనేది రీస్టార్ట్ అయింది కదా! ఇప్పుడు నేనేం చేస్తానంటే గూగుల్‌కి వెళ్ళి ఇక్కడ ఏదో ఒకటి లాగిన్ అని ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ అని ఇచ్చాను. ఇప్పుడు లాగిన్ పేజ్ నాకొచ్చింది. ఇక్కడ కన్సోల్‌లో చూస్తే మనకి ఇక్కడ చూసారా? ఇన్‌కమింగ్ రిక్వెస్ట్ లాగిన్ అంటే మనం లాగిన్ అనేది ఒక పాత్ ఇచ్చాం కాబట్టి ఆ పాత్ అనేది నాకిక్కడొచ్చింది. దాని తర్వాత దాని యొక్క టైం. ఎప్పుడు రిక్వెస్ట్ పంపించామని. దాని తర్వాత నాకు రెస్పాన్స్. సో, ఇక్కడ రెస్పాన్స్ అనేది 200 వచ్చింది. సో, 200 అంటే మనకి రెస్పాన్స్ సక్సెస్‌ఫుల్‌గా వచ్చిందనమాట. తర్వాత దాని యొక్క టైం. ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ అనే కాకుండా వేరే వేరేది ఇస్తున్నాను నేను. సో, ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ డాష్ బోర్డ్ అని ఇస్తున్నాను. డాష్ బోర్డ్ అని ఇస్తే నాకిక్కడ వెల్కమ్ టోనీ అని చెప్పి ఇదంతా వచ్చింది కదా! ఇప్పుడు డాష్ బోర్డ్ పాతొచ్చింది. దాని తర్వాత ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడు డాష్ బోర్డ్‌లో వ్యూ ఆల్ బ్లాగ్ పోస్ట్ అనేది క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ నాకు గెట్ వ్యూ పోస్ట్ అని వచ్చి నాకు 200, 470 అని వచ్చింది. సో, ఈ ఒక డాష్ బోర్డ్ అనేది డిలీట్ చేస్తున్నాను. 403 ఫార్బిడన్ అనేది వచ్చింది. సో, ఎందుకంటే దీనికి పర్మిషన్ లేదు కాబట్టి. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఏమొచ్చింది నాకు? ఇన్‌కమింగ్ రిక్వెస్ట్ డిలీట్ బ్లాక్ 5 అని వచ్చేసి దాని యొక్క టైమ్ వచ్చింది. వచ్చిన తర్వాత ఈ ఎర్రర్ అనేది వచ్చింది. ఈ ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే పర్మిషన్ డినైడ్. పర్మిషన్ లేదు కాబట్టి ఆ ఎర్రర్ అనేది వచ్చింది. దాని తర్వాత ఇది రెడ్ మార్క్‌లో వచ్చింది 403 అనేది. ఎందుకంటే పర్మిషన్ లేదు కాబట్టి ఆ బ్లాక్ అనేది డిలీట్ అవ్వదు. ఇది మన కస్టమ్ మిడిల్‌వేర్. కస్టమ్ మిడిల్‌వేర్ ఇలా రాసుకోవచ్చనమాట. దాని తర్వాత అడ్వాన్స్డ్ మిడిల్‌వేర్ హుక్. మనం ప్రాసెస్ వ్యూ అనే ఫంక్షన్ యూజ్ చేసి మనం ఏ వ్యూ ముందుగా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఏ వ్యూ తర్వాత ఎగ్జిక్యూట్ అవుతుంది అని తెలుసుకోవచ్చు.
ప్రాసెస్ వ్యూ అనేది ఏ వ్యూ ముందుగా ఎగ్జిక్యూట్ అవుతుంది అని తెలుసుకోవచ్చు. తర్వాత ప్రాసెస్ ఎక్సెప్షన్ అనేది ఏ వ్యూ అనేది ఎర్రర్ అనేది రైజ్ చేస్తుంది అని తెలుసుకోవచ్చు. తర్వాత ప్రాసెస్ టెంప్లేట్ రెస్పాన్స్ అంటే టెంప్లేట్ రెండరింగ్ ముందు రన్ అవుతుందన్నమాట. ఈ వ్యూ రెస్పాన్స్ టెంప్లేట్ రెండర్ అవ్వడానికి ముందు కాల్ చేస్తుంది. సో, ఇదంతా మీకు అర్థం అవ్వడానికి ఒక మిడిల్‌వేర్ అనేది క్రియేట్ చేద్దాం. సో, మిడిల్‌వేర్ డాట్ పైలో ఇక్కడ ఇంకో మిడిల్‌వేర్ క్రియేట్ చేసుకుందాం. ఇలా ఒక మిడిల్‌వేర్ అనేది క్రియేట్ చేసుకున్నాను. ఈ ప్రాసెస్ వ్యూ అనేది వచ్చేసి వ్యూ ఎగ్జిక్యూట్ అవ్వడానికి ముందు కాల్ అవుతుంది. ఈ ప్రాసెస్ ఎక్సెప్షన్ అనేది వ్యూలో ఎర్రర్ వస్తే క్యాచ్ చేస్తుంది. ఈ ప్రాసెస్ టెంప్లేట్ రెస్పాన్స్ అనేది రెస్పాన్స్ టెంప్లేట్ రెండర్ అవ్వడానికి ముందు కాల్ చేస్తుంది. ఈ అడ్వాన్స్డ్ మిడిల్‌వేర్‌ని మనం సెట్టింగ్స్ డాట్ పైలో యాడ్ చేద్దాం. సో, సర్వర్ ఒకసారి రీస్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఒకసారి లాగిన్ అని క్లిక్ చేస్తున్నాను ఇక్కడ. లాగిన్ క్లిక్ చేస్తే నాకు ఇక్కడ ఏం వస్తుందో చూద్దాం. ఇన్‌కమింగ్ రిక్వెస్ట్, లాగిన్, అవుట్‌గోయింగ్ రెస్పాన్స్ 200. దానికి మధ్యలో ఇక్కడ చూడండి ప్రాసెస్ వ్యూ కాల్డ్ ఫర్ యూజర్ లాగిన్. ఇక్కడ వ్యూ స్పెల్లింగ్ తప్పిచ్చాను. సో, ఇక్కడ ఒకసారి మళ్ళీ చూద్దాం. ఇక్కడ రా ఎస్‌క్యూఎల్ ఇన్‌కమింగ్ రిక్వెస్ట్ రా ఎస్‌క్యూఎల్ ఎట్ డేట్ వచ్చేసి టైమ్ వచ్చింది. తర్వాత ప్రాసెస్ వ్యూ కాల్డ్ ఫర్ రా ఎస్‌క్యూఎల్ డెమో. రా ఎస్‌క్యూఎల్ డెమో అంటే ఏంటి? ఈ వ్యూస్‌లో ఉన్న ఫంక్షన్‌ని రా ఎస్‌క్యూఎల్ డెమో అనేది. ఈ ఫంక్షన్ అనేది కాల్ అయిందని ఇక్కడ చూపిస్తుంది. తర్వాత అవుట్ గోయింగ్ రెస్పాన్స్ 200 మనకి రెస్పాన్స్ వచ్చింది. సో, ఇలాగ మిడిల్‌వేర్‌తో మనం లాగ్ ఫైల్స్ కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ ఫ్లో. రిక్వెస్ట్ అనేది జాంగో సర్వర్‌కి రీచ్ అయ్యాక అది మిడిల్‌వేర్ చైన్‌లో ట్రావెల్ చేస్తుంది. చైన్‌లో ఉన్న మిడిల్‌వేర్ ఆర్డర్ టాప్ టు బాటమ్ అంటే సెట్టింగ్ డాట్ పైలో ఫాలో చేస్తుంది. ఇక్కడ సెట్టింగ్స్ డాట్ పైలో ఉంది కదా! ఈ మిడిల్‌వేర్ ఎప్పుడైతే రిక్వెస్ట్ అనేది ఈ మిడిల్‌వేర్‌కి వచ్చిందో ఫస్ట్ సెక్యూరిటీ మిడిల్‌వేర్ చెక్ చేస్తుంది. తర్వాత సెషన్ మిడిల్‌వేర్, తర్వాత కామన్ మిడిల్‌వేర్ ఇలా టాప్ టు బాటమ్ మొత్తం అన్ని మిడిల్‌వేర్స్ చెక్ చేసుకుంటూ వెళ్తుంది. తర్వాత రెస్పాన్స్ వ్యూ నుండి జనరేట్ అయ్యాక మిడిల్‌వేర్ చైన్‌లో రివర్స్ ఆర్డర్‌లో మళ్ళీ ట్రావెల్ చేస్తుంది. రివర్స్ ఆర్డర్ అంటే మళ్ళీ కింద నుంచి పైకి. మీకు ఇక్కడ డయాగ్రామ్ అనేది చూపిస్తాను. సో, క్లయింట్ అనేది ఒక రిక్వెస్ట్ జనరేట్ చేస్తాడు కదా! ఆ రిక్వెస్ట్ జనరేట్ చేసినప్పుడు మిడిల్‌వేర్‌కి వెళ్తుంది. ఆ మిడిల్‌వేర్ ఈ టాప్ టు బాటమ్ అనేది చెక్ చేస్తుంది. సెక్యూరిటీ మిడిల్‌వేర్ నుంచి ఎక్స్ ఫ్రేమ్ ఆప్షన్స్ మిడిల్‌వేర్ వరకు చెక్ చేసిన తర్వాత సర్వర్‌కి వెళ్తుంది. సర్వర్‌కి వెళ్ళిన తర్వాత ఈ సర్వర్ అనేది రెస్పాన్స్ పంపుతుంది కదా! మళ్ళీ మిడిల్‌వేర్‌కి వెళ్తుంది. రెస్పాన్స్ అనేది మిడిల్‌వేర్‌కి వెళ్తుంది. ఆ మిడిల్‌వేర్‌కి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఫ్లో ఎలా ఉంటుందంటే ఎక్స్ ఫ్రేమ్ ఆప్షన్స్ మిడిల్‌వేర్, మెసేజ్ మిడిల్‌వేర్, అథెంటికేషన్ మిడిల్‌వేర్ అలా కింద నుంచి పైకి వస్తుందన్నమాట. మొత్తం అంతా అయిపోయిన తర్వాత క్లయింట్‌కి రెస్పాన్స్ అనేది వస్తుంది. ఆ ఫ్లో వస్తుందన్నమాట. ఈ ఫ్లో మీకు అర్థం అవ్వడానికి నేను సింపుల్‌గా ఒక మిడిల్‌వేర్ అనేది రాస్తాను.
సో, ఇలాగా నేను ఫస్ట్ మిడిల్‌వేర్ ఒకటి, సెకండ్ మిడిల్‌వేర్ ఒకటి తీసుకున్నాను. ఈ ఫస్ట్ మిడిల్‌వేర్‌లో ఎలా రాసుకున్నానంటే, ఫస్ట్ మిడిల్‌వేర్ బిఫోర్ వ్యూ. అంటే ఒక వ్యూ అనేది ఎగ్జిక్యూట్ అయ్యే ముందు ఈ లైన్ అనేది ప్రింట్ అవుతుంది. రిక్వెస్ట్ సెండ్ చేసే ముందు ఫస్ట్ మిడిల్‌వేర్ బిఫోర్ వ్యూ అనేది ప్రింట్ అవుతుంది. రెస్పాన్స్ వచ్చాక ఫస్ట్ మిడిల్‌వేర్ ఆఫ్టర్ వ్యూ అనేది వస్తుంది. సెకండ్ మిడిల్‌వేర్‌లో కూడా సేమ్. సో, ఇప్పుడు ఈ ఫ్లో అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం. ఇక్కడ సెట్టింగ్స్ డాట్ పైలో నువ్వు ఫస్ట్ మిడిల్‌వేర్ ఇది యాడ్ చేసుకుంటాను. సో, ఫస్ట్ మిడిల్‌వేర్, సెకండ్ మిడిల్‌వేర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు అవుట్‌పుట్ మనకి ఏమొస్తుందో చూద్దాం. సర్వర్ అనేది రీస్టార్ట్ చేస్తున్నాను. సర్వర్ అనేది రీస్టార్ట్ అయింది. ఇప్పుడు లాగిన్ సారీ ఎక్స్‌ప్రెషన్స్‌ని క్లిక్ చేస్తున్నాను. నాకు డిస్‌ప్లే డేటా ఇది అయింది. ఇక్కడ చూడండి ఇన్‌కమింగ్ రిక్వెస్ట్, ఫస్ట్ రిక్వెస్ట్ లాగిన్. లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ మిడిల్‌వేర్ బిఫోర్ వ్యూ. తర్వాత సెకండ్ మిడిల్‌వేర్ బిఫోర్ వ్యూ అని ప్రింట్ అయింది. తర్వాత ప్రాసెస్ వ్యూ అనేది ఏ వ్యూ ఫంక్షన్ కాల్ అయింది. యూజర్ లాగిన్ ఫంక్షన్ కాల్ అయింది. తర్వాత సెకండ్ మిడిల్‌వేర్ ఆఫ్టర్ వ్యూ తర్వాత ఫస్ట్. ఇక్కడ ఫస్ట్, సెకండ్ తర్వాత సెకండ్, ఫస్ట్. టాప్ టు బాటమ్, బాటమ్ టు టాప్. తర్వాత ఇక్కడ కూడా ఎక్స్‌ప్రెషన్స్‌కి ఫస్ట్, సెకండ్ తర్వాత సెకండ్, ఫస్ట్. సో, మీకు అర్థమైంది కదా ఫ్లో. ఒక మిడిల్‌వేర్ కూడా క్రియేట్ చేసి మీకు చూపించాను ఫ్లో ఎలా క్రియేట్ అయిందో. ఇక్కడ ఎగ్జాంపుల్ ఫ్లో ఒకటుంది. క్లయింట్ రిక్వెస్ట్ సెండ్ చేసినప్పుడు ఫస్ట్ మిడిల్‌వేర్‌కి వస్తుంది. దాని తర్వాత సెకండ్ మిడిల్‌వేర్. అదే వ్యూ ఏదైతే కాల్ అయిందో ఆ వ్యూ ఫంక్షన్ నేమ్ అనేది ప్రింట్ అవుతుంది. ఆ తర్వాత రెస్పాన్స్‌కి వచ్చేసరికి సెకండ్ మిడిల్‌వేర్, ఫస్ట్ మిడిల్‌వేర్. తర్వాత క్లయింట్‌కి రెస్పాన్స్ అనేది సెండ్ చేస్తాం. ఈ ఎగ్జాంపుల్ ఎలా చేయాలో చూసాం. ఇది ఒక ఫ్లో చార్ట్. క్లయింట్ రిక్వెస్ట్ పంపినప్పుడు మిడిల్‌వేర్ 1 తర్వాత 2 ఎప్పుడైతే రెస్పాన్స్ వస్తుందో అప్పుడు సెకండ్, ఫస్ట్ వస్తుంది. తర్వాత వ్యూ. సో, ఇది ఫ్లో. తర్వాత సమ్మరీ వచ్చేసరికి మిడిల్‌వేర్ అంటే రిక్వెస్ట్ రెస్పాన్స్ పైప్‌లైన్‌లో హూక్స్, బులెటిన్ మిడిల్‌వేర్స్ అనేవి సెక్యూరిటీని కవర్ చేస్తుంది. సెషన్స్, ఆథెంటికేషన్, సీఎస్ఆర్ఎఫ్ టోకెన్‌ని వాటితో సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది మన అప్లికేషన్‌కి. కస్టమ్ మిడిల్‌వేర్ క్రియేట్ చేసి లాగిన్, వాలిడేషన్, హెడర్స్, అనలిటిక్స్ లాంటి లాజిక్ యాడ్ చేయొచ్చు మనం. ఫ్లో ఆఫ్ మిడిల్‌వేర్ ఎగ్జిక్యూషన్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్. అడ్వాన్స్డ్ మెథడ్స్ లైక్ ప్రాసెస్ వ్యూ, ప్రాసెస్ ఎక్సెప్షన్ చేయడంతో ఇంకా మనం ఫైన్ కంట్రోల్ వస్తుంది మన అప్లికేషన్‌కి. సో, ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.